హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మగారి కుటుంబం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ చాలా ఎమ్మీగా ఉండే మష్రూమ్ టమాటో కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి. ముందుగా మనం ఏంటంటే మష్రూమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఈ మష్రూమ్స్ని ఏంటంటే బాగా మనకి అన్ని ప్యాకెట్లలో వస్తాయి కదండి, చాలా మట్టిగా ఉంటాయి, చాలా డస్ట్ ఉంటుంది. వాటిని ఏంటంటే కొంచెం గోరువెచ్చగా నీళ్ళు అనేవి మనం వేడి చేసుకొని ఆ నీటిలో ఈ మష్రూమ్స్ అన్నీ వేసుకొని బాగా కడుక్కోవాలి. అప్పుడు మనకి మష్రూమ్ అనేది క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఎక్కువగా మట్టి అనేది ఉంటే పైన ఇలాగా తొక్క అనేది తీసుకుంటే మనకి క్లీన్ అయిపోతాయి. లేదు ఓకే బాగానే ఉన్నాయి, వైట్గా ఉన్నాయి మష్రూమ్స్ అన్నప్పుడు జస్ట్ మనం వేళ్ళతో ఇలా రబ్ చేస్తే చాలండి, ఆ తొక్క అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలా బాగా క్లీన్ చేసుకుంటేనే మష్రూమ్ అనేది బాగుంటుంది. ఇలాగ అన్ని మష్రూమ్స్ ఇలాగే క్లీన్ చేసుకుంటే మనం కర్రీ అనేది చేసుకోవడానికి మనకి బాగుంటుంది అన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ ఏంటంటే స్లైస్ ఇలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి రెడీ చేసుకోవాలి. మష్రూమ్స్ చాలా బాగుంటాయి కదండి, పిల్లలకి బాగా ఇష్టం, బాగా ఇష్టపడి తింటారు వాళ్ళు. ఇలాగా స్లైస్ చేసుకొని రెడీ చేసుకోవాలి. అలాగే ఒక ప్యాన్ పెట్టి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసి అందులో 2 ఇలాచీలు, ఒక బిర్యానీ ఆకు, కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అనేవి ఆయిల్లోకి వస్తాయన్నమాట. అలాగా వేగిన తర్వాత ఒక 4-5 ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకొని 4-5 ఉల్లిపాయలని అవి కూడా మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా మగ్గిపోవాలండి ఉల్లిపాయలు అనేవి, కాబట్టి కొంచెం నిదానంగా వేపుకోవాలి. పచ్చివాసన అంతా పోయి బాగా మగ్గిపోవాలి. ఈలోపు ఏంటంటే టమాటో ప్యూరీకి 3 టమాటోలు ముక్కలు కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులోనే ఒక ఎండుమిరపకాయ, అల్లం వెల్లుల్లి ముక్కలు, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఎక్కువ మసాలాలు కూడా అక్కర్లేదు. ఇలాగా టమాటో మిక్సీ చేసి ప్యూరీలాగా రెడీ చేసుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలన్నీ బాగా మనకి వేగాయి కదా, ఇలా వేగిన ఉల్లిపాయల్లో ఈ టమాటా ప్యూరీ అనేది వేయాలి. వేసి అది కూడా టమాటా మనం పచ్చిదే కదండి మిక్సీ చేసాం కాబట్టి అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. ఇంకా రకరకాలుగా మష్రూమ్స్ కర్రీస్ అనేవి మనం చేసుకోవచ్చండి. ముందుగానే మనం ఆనియన్స్, టమాటో, జీడిపప్పు అనేది బాగా ఫ్రై చేసుకొని అది మిక్సీ చేసుకొని గ్రేవీ లాగా చేసుకుంటే అదొక రకంగా ఉంటుంది, బాగుంటుంది. ఇది కూడా టమాటో మష్రూమ్ ఇలా కూడా బాగుంటుంది, అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. రకరకాలుగా మష్రూమ్ కర్రీ అనేది చేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకొని పచ్చివాసన పోయే వరకు అవి కూడా మసాలాలన్నీ వేపుకోవాలి. వేపుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకొని ఈ మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. మష్రూమ్ అనేది బేగా కుక్ అయిపోతాయి కదండి, అవి ఆల్రెడీ మనం వేడి నీటిలో వేసి కొంచెం బాగా వాష్ చేసుకున్నాం కదా. కొంచెం మష్రూమ్స్లో కొంచెం వాటర్ వేసి మనం మూత పెట్టుకుంటే చాలు, మష్రూమ్ అనేది మగ్గిపోతుంది, బాగా దగ్గర పడిపోతుంది అనమాట. అలా మూత పెట్టుకుంటే మష్రూమ్ అనేది మనకి దగ్గర పడిపోతుంది, బేగా కుక్ అయిపోతాయండి. ఇలా కొంచెం అటు ఇటు వేపుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ అనేది వేసుకుంటే మనకి ఈ కర్రీకి గ్రేవీ అనేది రెడీ అవుతుంది. వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని బాయిల్ చేసుకుంటే చాలు, ఈ మష్రూమ్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. అంతేనండి, సింపుల్గా టమాటో మష్రూమ్తో చేసిన కర్రీ చాలా సింపుల్ కదండి, ఎక్కువ ఏమి వేయక్కర్లేదు, జస్ట్ మన ఇంట్లో ఉన్నవన్నీ వేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా కసూరి మెతి ఉంటే కసూరి మెతి వేసుకోవచ్చు, లేదు కొత్తిమీర, కరివేపాకు ఏదైనా వేసుకొని మనం గార్నిష్ అనేది చేసుకోవచ్చు. మష్రూమ్ టమాటో కర్రీ రెడీ. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.